నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ కి మరి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 కి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏసీ రిపేర్లు చేసేవాళ్ళు కానీ, గీజర్ రిపేర్లు చేసేటువంటి మెకానికులు కానీ, టీవీ మెకానికులు కానీ, బ్యూటీషియన్స్ కానీ ఇలాగా సుమారుగా 7-8 రకాల నైపుణ్యత వృత్తిలో కలిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ని ఇక్కడికి ఈ రోజు 3వ తారీఖు 4వ తారీఖు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడటానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు 23వ డివిజన్ గవర్నర్పేటలో ఐవీ ప్యాలెస్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3, 4 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయవాడ నగరం నుంచి 3 సర్కిల్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఏ వృత్తుల్లో అయితే వాళ్ళకి నైపుణ్యత ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు సుమారుగా 200 మంది దాకా నమోదు చేసుకున్నారు. ఎవరైతే ఇక్కడ నమోదు చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, వాళ్ళ పేరు మీద వాళ్ళు ఏ వృత్తి చేస్తారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని ఆన్ బోర్డు లో పెట్టి మరి నెట్ లో పెట్టి వాళ్ళకి భవిష్యత్తులో అనేక పనులు కల్పించే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మరి కమిషనర్ గారు ధ్యానచంద్ర గారు తీసుకోవడం జరిగింది. బోండా ఉమా గారు, కేసీఎన్ చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే సుజనా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఐవీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇంత ముందు ఇలాంటి గుర్తింపు కార్యక్రమాలు ఎప్పుడు కూడా 2019 నుంచి 2024లో మాకు జరగలేదు. మాకు ఏ వృత్తుల్లో అయితే మాకు నైపుణ్యత ఉందో మమ్మల్ని ఆదరించినటువంటి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి, చంద్రబాబు గారికి అందరూ కూడా కృతజ్ఞతలను కూడా ఇక్కడ వచ్చిన యువత అందరూ, అంటే యువత చాలా మంది డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఏర్పాటు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పేర్లు నమోదు చేసుకొని భవిష్యత్తులో వాళ్ళు ముందుకు వెళ్లాలని చెప్పి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.